హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. డయాబెటీస్ రివర్సల్ అనే పదం ఈ మధ్య చాలా వింటున్నాం మనం. ఆఫ్ కోర్స్ రివర్సల్ అనే పదం వాడకూడదు అని ఇంటర్నేషనల్గా కూడా చాలా బాడీస్ చెప్తున్నాయి. ఏడిఏ కానీ మన ఆర్ఎస్ఎస్జే కానీ రివర్సల్ అనే పదం వాడటం వల్ల ఏమవుతుందంటే, ఇన్ఫ్యాక్ట్ మీకు ఒకప్పుడు డయాబెటీస్ ఉండి ఇప్పుడు డయాబెటీస్ లేకపోయినా మీరు వాడాల్సిన పదం పేరు రిమిషన్. సో రిమిషన్ అనొచ్చు. రివర్సల్ అనటం వల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి చాలామందికి ఒక రకమైన నెగ్లెక్ట్ కానీ, అంటే నాకు షుగర్ లేదులే అని అన్ని ఇంతకుముందు తినకూడని పదార్థాలన్నీ తినటం కానీ, స్వీట్స్ తినటం కానీ, ఇవన్నీ చేయటం కానీ ఒక కేర్లెస్నెస్ రావచ్చు అనే దాంతో రివర్సల్ అనే పదం వాడద్దు, రిమిషన్ అనే పదం వాడండి అని అన్నారు. సో డయాబెటీస్ రిమిషన్ అనేది యాక్చువల్గా పాసిబుల్, ఖచ్చితంగా పాసిబుల్. ఇది అందరిలోనూ చేయొచ్చా? ప్రతి డయాబెటిక్ పేషెంట్ని మనం రివర్స్ చేయొచ్చా అంటే చేయలేము. ఆల్మోస్ట్ 6 to 7 out of 10 పేషెంట్స్ని మనం రివర్సల్ దిశగా తీసుకెళ్ళచ్చు. ఓకే, దానికి అఫ్కోర్స్ రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒక 15-20 వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే హౌ డు యూ హెల్ప్ పేషెంట్స్ జర్నీ టువార్డ్స్ డయాబెటీస్ రిమిషన్. సో ఇన్సులిన్ బాగా ఎక్కువ వాడేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్ల ఇన్సులిన్ వాడితే కానీ కంట్రోల్లో రాని పేషెంట్స్ ఉంటారు. అంటే పొద్దున 60 యూనిట్స్, రాత్రి ఒక 40 యూనిట్స్, ఆర్ నైట్ 30 యూనిట్స్, దెన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ 10 యూనిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా అంటే ఇన్సులిన్ బారిన పడిన డయాబెటిక్ పేషెంట్కి మనం హెల్ప్ చేయొచ్చు. కొత్త మందుల ద్వారా ఇన్సులిన్ వాడకాన్ని 70% కంటే తక్కువకి మనం తీసుకురావచ్చు. అంటే యూ కెన్ హెల్ప్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో కంప్లీట్గా ఇన్సులిన్ తీసేయచ్చు కూడా. సో అది సాధ్యమే. ఇన్సులిన్ తీసేస్తే పేషెంట్కి ఒక రకమైన ఇండిపెండెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది లైఫ్ మీద. ఆ డిప్రెషన్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ ఈజ్ లైక్ చాలామంది ఒక లైఫ్ సెంటెన్స్ లాగా ఫీల్ అవుతుంటారు అండ్ ఒక డిప్రెషన్కి లోన్ అవుతారు. కాబట్టి ఇన్సులిన్ వాడకం డయాబెటిక్ పేషెంట్స్లో మనం తగ్గించవచ్చు, కొంతమందిలో కంప్లీట్గా ఆపచ్చు. అయితే ఇకపోతే డయాబెటిక్కి వాడే మందులు మనం ఆపచ్చా కంప్లీట్గా అంటే? కొంతమందిలో ఆపచ్చు. అది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. అండ్ అంతకుముందు మీరు వాడే మందుల్ని మనం మార్చాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా ట్రెడిషనల్గా 20-30 ఏళ్ల క్రితం మీరు షుగర్కి వాడే మందులు బేసికలీ సల్ఫోనల్ యూరియాస్ అంటాం, గ్లిమిపెరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిబిరైడ్, గ్లిపిజైడ్ లాంటి మందులు. సో ఇవేం చేస్తాయి? ప్యాంక్రియాస్లో ఉన్న డెలికేట్ బీటా సెల్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇన్సులిన్ రిలీజ్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొన్నేళ్ల తర్వాత ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ చనిపోవడం స్టార్ట్ అవుతాయి. బీటా సెల్ డెత్ ఆర్ బీటా సెల్ ఎగ్జాషన్ అంటాం దీన్ని. సో ఈ మందుల వాడకాన్ని మనం తగ్గించి ఇంకా గ్లిప్టిన్స్ కానీ, GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ కానీ ఇలా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకి సెమాగ్లూటైడ్, టెర్జోపటైడ్, డ్యూలాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్ లాంటి ఫెంటాస్టిక్ మాలిక్యూల్స్ ఉన్నాయి. వీటి వాడకం ద్వారా ఈ సల్ఫోనల్ యూరియా వాడకం మనం కంప్లీట్గా ఆపచ్చు ఆర్ తగ్గించచ్చు. ఇన్సులిన్ వాడకాన్ని కూడా మనం డ్రాస్టిక్గా తగ్గించచ్చు. అయితే ఈ మందులతో పాటు మనం ఈ SGLT2 ఇన్హిబిటర్స్, క్యానగ్లిఫోజన్, ఎంపగ్లిఫోజన్, డాపల్గిఫోజన్ లాంటి మంచి మందులు ఉన్నాయి. ఈ SGLT2 ఇన్హిబిటర్స్ అండ్ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ కాంబినేషన్లో మనకి ఖచ్చితంగా మంచి షుగర్ కంట్రోల్ రావడమే కాకుండా షుగర్ హెచ్చు తగ్గులు అయ్యే రిస్క్ కూడా తగ్గుతుంది. అంటే షుగర్ 300-400 అవ్వటం ఆర్ 50 అవ్వటం, ఈ ఎక్స్ట్రీమ్స్ని మనం నివారించవచ్చు ఈ కొత్త మందులతో. కాబట్టి షుగర్ రిమిషన్ అనేది పాసిబులే. అఫ్కోర్స్ దానికి డైట్ వెరీ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. దెన్ థర్డ్ పిల్లర్ ఆఫ్ డయాబెటీస్ రిమిషన్ ఈజ్ మందులు. సో ఈ 2 పిల్లర్స్ ఏదైతే మనం పేషెంట్కి ఏం చెప్తామో, ఏం డైట్ తినాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఇవి కూడా ఈక్వల్ ఇంపార్టెంట్, ఇన్ఫ్యాక్ట్ మోర్ ప్రాబబ్లీ. అంటే 70% వరకు షుగర్ కంట్రోల్ అనేది పేషెంట్ చేతిలోనే ఉంది. ఇంకొక 30% మన మందులు. సో ఈ మందుల్లో కూడా కొత్త మందులు వాడటం ద్వారా హార్ట్, కిడ్నీని రక్షించుకోవచ్చు. రివర్సల్ ఆ రిమిషన్ దిశగా పేషెంట్ తీసుకెళ్లొచ్చు. దెన్ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకోవచ్చు. దెన్ బీపీ పెరగటం ఆర్ అప్స్ అండ్ డౌన్స్ అవటం కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇట్లా రకరకాల బెనిఫిట్స్ ఈ కొత్త మందులతో ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని టాబ్లెట్ రూపంలో ఉన్నాయి, కొన్ని ఇంజెక్టబుల్ రూపంలో ఉన్నాయి ఈ GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్ అనేవి. సో ఈ వాడకం ద్వారా ఈ మందులతో మనం ఖచ్చితంగా అంతకుముందు 20 ఏళ్ల క్రితం వాడిన ఇన్సులిన్ని 70% వరకు తగ్గించవచ్చు ఆర్ తీసేయచ్చు. ఆర్ పాత కాలం మందులైన గ్లిమిపెరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిక్లజైడ్ లాంటి మందులు కూడా కంప్లీట్గా ఆపచ్చు. తద్వారా ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని రక్షించవచ్చు. వీఆర్ హెల్పింగ్ ప్రొటెక్ట్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్. కాబట్టి బీటా సెల్ డెత్ని మనం నివారిస్తున్నాం, బీటా సెల్స్ని స్వతహాగా ఇన్ఫ్యాక్ట్ రక్షిస్తున్నాం, రాదర్ దాన్ పాత మందులు శిక్షించిన విధంగా చూస్తే. కాబట్టి షుగర్ రిమిషన్ అనేది ఖచ్చితంగా పాసిబుల్. దాని గురించి యు ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ డిస్కస్ విత్ us. థ్యాంక్ యూ. Like, comment,
and subscribe for more health updates.